హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షమ్స్ ఇబ్రాహీం ఛానల్. ఈరోజు మనం మద్రాస్ స్టైల్ చేపల పులుసు చేయడం నేర్చుకుందాం. చేపల పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్ చూద్దామండి. నేను కావాలి చేపలు తీసుకున్నాను, ఒక 10 తీసుకున్నానండి. 2 స్పూన్లు ధనియా పౌడర్, 1 చెంచా జీరా పౌడర్, ఒక హాఫ్ స్పూన్ ఏమొచ్చో మెంతులు, గరం మసాలా తీసుకున్నానండి చిటికేడు, ఒక 5 నుంచి 6 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇవి రఫ్లీ చాప్ చేసుకుంటానండి. నేను చింతపండు ముందు నుంచే నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఒక గుప్పెడు చింతపండు తీసుకుంటే సరిపోతుంది. ఒక 5-6 టమాటోస్ రఫ్లీ చాప్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ తీసుకున్నానండి. ఎండు కొబ్బరి తీసుకున్నాను, చిన్న ముక్క తీసుకున్నానండి. మీరు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు. కొత్తిమీర, కరివేపాకు. పదండి ఇప్పుడు చేపల పులుసు చేయడం చూద్దాం. ముందుగా స్టవ్ మీద నేను ఒక కడాయి తీసుకున్నానండి. అందులో 1 స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది అన్నమాట. ఈ ఆయిల్లో నేను ఇప్పుడు రఫ్లీ చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటోస్ వేసి మగ్గించుకుంటానండి, కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు. ఈ ఆనియన్స్ని నేను రఫ్గా చాప్ చేసుకున్నానండి. ఫైన్లీ చాప్ చేయాల్సిన అవసరం లేదు, మిక్సీ పట్టాల్సిందే కదండి. ఇది కొంచెం కలుపుకుంటూ నేను దీంట్లోనేమో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి, ఎందుకంటే కొంచెం తొందరగా సాఫ్ట్ అవుతాయి కాబట్టి. ఈ రెసిపీ ఏమొచ్చో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మమ్మ ఎక్కువగా చేసేదన్నమాట. మా అమ్మమ్మది మద్రాస్ అండి. మేము వైజాగ్లో మా డాడీ జాబ్ పర్పస్ కోసం వచ్చేసాం కాబట్టి ఇక్కడే ఉండిపోయాం. ఇందులో నేను రఫ్లీ చాప్ చేసుకున్న టమాటోస్ వేసుకుంటున్నాను. దీన్ని కూడా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కలుపుకుందామండి. చిన్నప్పుడు అందరూ హాలిడేస్లో ఎక్కడికో వెళ్తాం కదండి, మేము మాత్రం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళేవాళ్ళం అండి. మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం. 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. వేసుకొని బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్నాం కదండి. ఇందులో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అలా ఫ్రై చేసుకుని తీసుకుందాం. చూసారు కదండి, సాఫ్ట్ అయిపోయింది కదా. ఇది కొంచెం చల్లారాక మనం మిక్సీలో పట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను కదండి. ఇప్పుడు దీన్ని చల్లారడానికి పెట్టుకుందాం. చూడండి, చల్లారిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేద్దాం. కొంచెం కొంచెం మిక్సీలో వేసి పట్టుకుందాం, సరేనా. ఫస్ట్ రుబ్బేసాం కదండి టమాటో ఉల్లిపాయ పేస్ట్ని. ఇప్పుడు సెకండ్ టైం రుబ్బేటప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి, మెంతులు వేసుకొని మిక్సీ పట్టేద్దాం. పేస్ట్ మొత్తాన్ని బాగా రుబ్బేసుకున్నాం కదండి. ఇప్పుడు పులుసుకి కావాల్సిన పులుసు తయారు చేసుకుందాం, సరేనా. పులుసు కోసం ముందు నేను ఒక డేక్షా తీసుకున్నానండి. అందులో ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసుకుందామండి. కొంచెం ఇది బాగా చిట్పట్లాడాక ఇందులో మనం రుబ్బి పెట్టుకున్న పేస్ట్ని వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం 2 స్పూన్ల ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా, కొంచెం గరం మసాలా వేసుకుందాం. బాగా కలుపుకుందామండి. ఇందులో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ముందే మగ్గించుకున్నాం కదా ఉల్లిపాయ టమాటాలు వేసుకొని. ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్స్ కారం వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో మనం
కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకుందాం. ఇది కూడా కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇందులో మనం పులుసు వేసుకుందాం. చింతపండు పులుసు. చింతపండు పులుసుని నేను ముందుగానే తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. చింతపండు పులుసు వేసుకున్నాను కదండి, ఇందులో కొంచెం నేను వాటర్ వేసుకున్నాను. వాటర్ మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలనుకుంటే అంత వేసుకోవచ్చండి. అన్నీ కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మరిగించుకోవడానికి పెట్టుకుందాం. ఒకసారి బాగా మరిగిన తర్వాత ఇందులో చేపలు వేసుకుందామండి. దీన్ని మేము ఉర్దూలో ఖట్టా అంటామండి. మచ్చిక ఖట్టా అని అంటామన్నమాట. మా ఇంట్లో ఇది అందరికీ చాలా ఇష్టం. ప్రత్యేకంగా మా మావయ్య గారికి అయితే ఇంకా ఇష్టం అండి చేపల పులుసు అంటే. ఎప్పుడు రెగ్యులర్గా మనం చేపల ఫ్రై అని, చేపల కూర అని తింటాం. వెరైటీగా ఈసారి ఏమొచ్చా చేపల పులుసు చేసుకొని తినండి. తిని నాకు కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో టేస్ట్ అని చెప్పి. చూసారు కదండి, మరుగుతుంది. ఇప్పుడు ఇందులో మనం చేపలు వేసుకుందాం. నేను చేపల్ని 2 పీసెస్ చేసుకున్నానండి. అంటే లోపల వరకు టేస్ట్ వెళ్ళాలని, పులుసు వెళ్ళాలని కట్ చేసుకున్నాను. నాకు పెద్ద చేపలు అంటే అస్సలు ఇష్టం లేదండి. చిన్న చేపలు అంటే చాలా ఇష్టం అన్నమాట. మా ఇంట్లో మాత్రం అందరికీ కొంచెం పెద్ద చేపలు అంటే ఇష్టం, ఎక్కువగా తింటారు. మా ఆయన కూడా పెద్ద చేపలే తింటారు అనమాట. మీలో ఎవరికి పెద్ద చేపలు అంటే ఇష్టమో, చిన్న చేపలు అంటే ఇష్టమో కమెంట్ చేసి చెప్పండి. ఇందులో చేపలు వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం టేస్ట్ చేసుకొని చూడండి. ఉప్పు, మిర్చి సరిపోయిందంటే చాలు, లేకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని లిడ్ పెట్టి మరిగించుకుందాం. ఒక 10 to 15 minutes వరకు బాగా మరిగించుకుందాం. చూసారు కదండి, ఇది బాగా మరుగుతుంది. ఇది మరిగిన తర్వాత చూసారు కదండి, చేపల పులుసు బాగా మరిగిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, యమ్మీ యమ్మీ చేపల పులుసు రెడీ అయిపోయింది. దీన్ని మనం అన్నంలోనైనా తినొచ్చు, లేకపోతే రాగి సంకటి, లేకపోతే మరుసటి రోజు దోశ వేసుకుంటే దాంతో కూడా చాలా బాగుంటుందండి. ఈ పులుసు వేసిన రోజు తినడం కన్నా మరుసటి రోజు తింటే ఇంకా బాగా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఈ చేపల పులుసు మీకు కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.